హాయ్ హలో వెల్కమ్. తన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత పుట్టించి తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో కుర్ర ఆడియన్స్ని ఉర్రూతలూగించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజు ఈరోజు. కావున ప్రేక్షకులందరి తరపు నుంచి, సబ్స్క్రైబర్స్ అందరి తరపున, అలాగే హీరో రామ్ పోతినేని అభిమానులందరి తరపున హీరో రామ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 1988 మే 15న హైదరాబాదులో జన్మించారు హీరో రామ్. అయినప్పటికీ చదువుకుంది మాత్రం తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో. రామ్కి సినిమాలు, యాక్టింగ్ పట్ల ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల సినిమా రంగంలో అడుగుపెట్టడం జరిగింది. రామ్ కుటుంబంలోని వారు కూడా సినిమా నేపథ్యం కలిగిన వారు అవటం విశేషం. స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళీ పోతినేని కుమారుడు రామ్ పోతినేని. రామ్ పోతినేని హీరోగా నటించిన మొదటి సినిమా దేవదాసు. ఈ సినిమాలో రామ్ సరసన ఇలియానా హీరోయిన్ గా నటించింది. వైవిఎస్ చౌదరి నిర్మాత మరియు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 11, 2006న విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. రామ్ మరియు ఇలియానా హీరోయిన్ గా, వైవిఎస్ చౌదరి నిర్మాత మరియు దర్శకత్వంలో షియాజీ షిండే, రమప్రభ, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, విద్య తదితరులు ప్రధాన పాత్రల్లో 2006 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కొత్త నటీనటులతో వచ్చినప్పటికీ ఎవరు ఊహించని విధంగా దాదాపు 30 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవదాస్ మూవీ రామ్ సినీ కెరీర్కి బలమైన పునాది వేసింది. అంతేకాకుండా హీరో రామ్ కి ఒక ఫిలింఫేర్ అవార్డు సైతం తెచ్చిపెట్టింది దేవదాస్. దేవదాస్ తర్వాత రామ్ చేసిన రెండవ సినిమా జగడం. రామ్, ఇషా సహాని హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో 2007 మార్చి 16న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగడం మూవీ అనుకున్న విజయాన్ని సాధించలేక ఫ్లాప్ గా నిలిచింది. ఇందులో రామ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. రామ్, ఇషా సహాని హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో ఆదిత్య బాబు నిర్మాతగా ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రఘుబాబు, తనికిళ్ల భరణి, తెలంగాణ శకుంతల, ప్రదీప్ సింగ్ రావత్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తన మొదటి సినిమా అయిన ఆర్య బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ సినీ కెరీర్ లో ఈ మూవీ రెండవది. అలాగే తన మొదటి సినిమా దేవదాస్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో రామ్ కి కూడా జగడం మూవీ రెండవది. ఇలా తమ మొదటి సినిమాలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో రామ్, డైరెక్టర్ సుకుమార్ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో 2007 మార్చి 16న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగడం మూవీ ఫ్లాప్ గా నిలిచింది. రామ్ సినీ కెరీర్ లో హీరోగా చేసిన మూడో సినిమా యాక్షన్ కామెడీ డ్రామా రెడీ. రామ్, జెనీలియా హీరోయిన్స్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. రామ్, జెనీలియా హీరోయిన్స్ గా బ్రహ్మానందం, నాసర్, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, సునీల్, సుధా, సుజిత, శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మాతగా స్రవంతి మూవీస్ బ్యానర్ లో 2008 జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రామ్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గణేష్, మస్కా, రామరామ కృష్ణ కృష్ణ, కందరీగా, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, శివం, మసాలా, పండగ చేసుకో, హైపర్, నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, రెడ్, ద వారియర్, స్కంద వంటి చిత్రాల్లో నటించి హీరో రామ్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అటు తమిళ్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ అనే మూవీతో 2024 జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్, చార్మి కౌరులు నిర్మాతలుగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా రామ్ గారికి మంచి హిట్ అందించాలని కోరుకుంటూ మరోసారి వ్యూవర్స్ అందరి తరపున, సబ్స్క్రైబర్స్ తరపున, అలాగే రామ్ అభిమానుల తరపున హ్యాపీ బర్త్డే టు రామ్ పోతినేని. అలాగే ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు నోటిఫికేషన్స్ గా పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ.